రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సత్య గారు అసలు ఏమైంది? మరోసారి మరి కుర్చీ తాత మీద మీరెందుకు కంప్లెయింట్ చేశారు? అంతకుముందే కంప్లెయింట్ చేశారు, పెట్టించారు. మళ్ళీ ఇప్పుడు ఈ రీజన్ ఏంటసలు? ఈ కుర్చీ తాతని ఒక పనికి మళ్ళీ ఏదో ఉన్నాడు, ఒక తాగుబోతు. వాడికి ఈ మధ్యన క్యాన్సర్ జబ్బు కూడా వచ్చింది, తెలుసు కదా మీ అందరికీ. వాడు ఇంతకుముందు మమ్మల్ని తిట్టాడు అనమాట. ఎందుకు తిట్టాడంటే, వాడిని ఒక సినిమాలో నేను పెట్టించాను, వాడి డైలాగ్ పెట్టించాను, 20,000 రూపాయలు క్యాష్ కూడా ఇప్పించాను ఎస్ఎస్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళి. ఆడు తమ్మన్ గారిని చూస్తారు, అమ్మో నాకు ఎంత రేంజ్ ఉందా, నేను పార్కుల్లో అడక తినేటోడ్ను, ఆర్టీసీ బస్సులో అడక తినేటోడ్ను, ఎస్ఎస్ తమన్ గారి పక్కన కూర్చున్నానని ఆడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట, ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత నన్ను తిట్టాడు, లక్షలు సంపాదించుకుంటున్నాడని. ఇంకా మహేష్ బాబుని కూడా తిట్టిండు, నా 300 కోట్లు సంపాదించుకున్నాడు నా డైలాగ్ పెట్టి, నాకు మహేష్ బాబు ఒక ఫ్లాట్ ఇవ్వాలి జూబ్లీస్ అని అలా డిమాండ్లు చేశాడు. ఇలా మమ్మల్ని తిడుతున్నాడని జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కుర్చీ మడత పెట్టారు, కింద మీద పగలగొట్టారు, కోటింగ్ ఇచ్చి పంపించారు. మేమే అన్నాం కోటింగ్ ఇచ్చి పంపించేయండి అని. ఇంకా రెచ్చిపోతున్నాడు అనమాట. స్వాతినారాయణ తిట్టడం, నాది తిట్టడం, ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గర లేకపోతే ఆ శ్రీనగర్ కాలనీ పార్క్ దగ్గర కూర్చొని వైజాగ్ సత్యగాడు చెక్కగాడు, స్వాతినాయుడు ఏమో అదొక 100 రూపాయలకి ఉంటుంది, అది బలిసేసింది, దాన్ని కట్ చేస్తే హైదరాబాద్ అంత తినొచ్చు, ఇలాంటివి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ భరించలేక వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఈ కుర్చీ తాత అనేవాడు నేను వరంగల్కి డాన్ను అని చెప్పుకుంటున్నాడు. వీడు వరంగల్గా బెగ్గర్, వరంగల్లో ముష్టోడు, వీడు వరంగల్గా చోరీడు. వరంగల్ వీడు చేసే పని ఏంటి? ఫ్రూట్ మార్కెట్లు, వెజిటబుల్స్ మార్కెట్లు ఉంటాయి, నైట్ టైం పన్నెండప్పుడు వెళ్ళి అవి కట్ చేసి తీసేసి దొంగతనాలు చేసి బతికెట్టోడు వీడు. ఇప్పుడు హైదరాబాద్ కూడా అదే పని చేస్తున్నాడు. వీడికి ఒక ఇల్లు లేదు, వాకలు లేదు, ఏదైనా ఇంటికి 8,000 ఇంటికి రెంట్ కడుతున్నట్టున్నాడు. వీడికి 10 రూపాయలు పెట్టి సిగరెట్ కొనుక్కునే స్తోమత లేదు, 8,000 పెట్టి ఇల్లు రెంట్ కడుతున్నాడు. ఎవరు నమ్ముతారు? మనం అందరం ఉంటున్నాం కదా. వీడికి ఒక ఇల్లు లేదు, వాకలు లేదు. ఏమనంటే నాకు 4 పిల్లలు రా, నువ్వు చెక్క గడవరా అంటావు. ట్రాన్స్జెండర్స్ ఇంకా రాలేదు, వాళ్ళు కూడా కొడతారు వాడికి. ప్రతి ఒక్కరిని ఇట్లనే తిట్టడం అనమాట. సోషల్ మీడియాలో ఎవరు ఫేమస్ అయితే, ఒక పల్లవి ప్రశాంత్, ఒక లేకపోతే బరిలక్క, లేకపోతే ఒక స్వాతి నాయుడు, లేకపోతే ఒక వైజాగ్ సత్య, ఇలాగే ఒక ఉప్పల్ బాలు, మేము బాగా ఫేమస్ కదా, మమ్మల్ని తిడతాడు. లేకపోతే పాలిటిక్స్లో ఎవరు ఫేమస్? కేసీఆర్, కేటీఆర్, కవిత, రేవంత్ రెడ్డి. ఈ మధ్య రేవంత్ రెడ్డిని కూడా తిడుతున్నాడు, 6 నెలలు దించేస్తాను. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఫేమస్? పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, వాళ్ళు తిడతాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి కింద మీద పగలగొట్టారు మొన్న, అయినా బుద్ధి రాలేదు. నేను కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పగలగొట్టించిన. వాడికి బుద్ధి రావడం లేదు, ఏమి రావడం లేదు. వాడికి ఉరి శిక్షే లాస్ట్ లాగా ఉంది నన్ను అడిగితే. ఇలాంటి వాడిని అమెరికా, జర్మనీ ఇలాంటి దేశాలు అయితే కాల్చి చంపేస్తారు. అసలు ఏంటంటే ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీని అంత తిరుగుతుంటే అసలు ఏం చేస్తుంది ఈ సమాజం? ఎటు వెళ్ళిపోతుంది నాకైతే అర్థం కావడంలా. అసలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే అంతకుముందు కూడా మిమ్మల్ని కామెంట్ చేస్తారు, మీరు కంప్లైంట్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని టార్గెట్? వాడికి నేను ఇల్లు ఇప్పించలేదని ఈ డైలాగ్ పెట్టి మహేష్ బాబు 300 కోట్లు సంపాదించుకున్నాడంట. చెప్తున్నాడు కదా చాలా ఇంటర్వ్యూలో, నేను మహేష్ బాబుని కలుస్తా. ఆడికి జూబ్లీస్లో ఇప్పుడు ఫ్లాట్ ఇప్పియాలట. ఆడికి ఎందుకంటే ఇస్తారు ఫ్లాటు? వాడు మళ్ళీ అంటాడు వైజాగ్ సత్య నా మీద లక్షలు సంపాదించుకున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు జనవరిలో వదిలేసాను, ఇది మార్చి 2 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఉంది? అది అకౌంట్లో వెళ్ళి చూడండి, పావలా కూడా ఉండదు జోబీలో. వాడి మీద లక్షలు సంపాదించుకోవడానికి వాడు ఏమైనా పవన్ కళ్యాణ్, తర్వాత అల్లు అర్జున్, రవితేజ లాంటి సినిమాలు యాక్ట్ చేశాడా, లేకపోతే టీవీ సీరియల్లో యాక్ట్ చేశాడా, లేకుంటే థమ్స్అప్ లేకపోతే సంతూర్ సబ్బుల్లో యాడ్లో చూసాడు? ఆడికి ఎక్కడ లక్షల నుండి ఇస్తారు చెప్పండి? ఆడ ఇన్కమ్ ఏంటి? కృష్ణకాంత్ పార్క్ దగ్గర కుక్కలా గరిస్తే వీడియో ఛాయ్ ఇస్తారు, ఒక 50-100 రూపాయలు జోబులో పెడతారు. ఆడి మీద లక్షలు సంపాదించడానికి ఆడు ఏమైనా సినిమాలు చేశాడా, టీవీ సీరియల్ చేశాడా, యాడ్లు చేశాడా, ఏం చేశాడంటే ఆడికి లక్షలు ఆదాయం రావడానికి? నిజంగా సొసైటీలో పెద్ద చీడపురుగులా తయారయ్యాడండి. ఇటు చీడపురుగుని చెప్పుతో నలిపేయాల్సిన అవసరం అందరికీ ఉంది, ఆవశ్యకత. ఎందుకంటే ఒకళ్ళు కాదు కదా, అందరిని తిడుతున్నాడు. టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు, పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు, కేసీఆర్ తిడుతున్నాడు. అసలు ఏ పార్టీని వదిలేడు, ఏ సినిమా యాక్టర్ని వదిలేడు, లేకపోతే ఏ సోషల్ మీడియా సెలబ్రిటీని వదిలేడు. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకున్నారు, తుక్కు కొట్టారు. తర్వాత నేనే, మిగతా వాళ్ళందరూ కూడా రావాలి, ఆడు భరతం పట్టాలని అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇగో ఈమెకు ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నాడు, 100 రూపాయలకే పండుకుంటుంది, అది ఇదని చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు అసలు. స్వాతినారాయణ గారు ఎందుకు మీ మీద ఇటువంటి కామెంట్ చేస్తున్నారు? నేను ఇంతకుముందు సత్యకి అన్నాడు కదా, అన్నప్పుడు నేను సత్యకి సపోర్ట్గా ఉన్నాను కదా. సో ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు బాగానే ఉన్నాం కలిసి, కానీ ఇప్పుడు మళ్ళీ నన్ను తిడుతున్నాడు అనమాట. నేను ఇప్పుడు దాకా అయితే అతన్ని ఏం అనలేదు, కానీ ఇప్పుడు నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. అందుకనే నేను రియాక్ట్ అయ్యాను, నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను. సో అది నాకు నచ్చలేదు. ఇప్పుడు తను కూడా నాకు చెప్పాడు, ఎన్నో రోజులు బట్టి తన వైఫ్ని అసలు కలవట్లేదంట, తన వైఫ్కి ఏదో ఆపరేషన్ చేశారంట, అందుకనే వాళ్ళ వైఫ్ని కలవడంట, అదంటే ఇదంటే ఇలా నాకు చాలా మాటలు చెప్పాడు. కానీ మరి నేను ఎప్పుడు అవి ఎక్కడ చెప్పలేదు, ఏం అనలేదు కదా. సో నా గురించి ఎందుకు బ్యాడ్గా మాట్లాడుతున్నాడు? చూసాడా వాడేమన్నా కళ్ళతోటి? అట్లా ఇట్లా అని చెప్పి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, అదొక చెత్త. క్లియర్గా చెప్తున్నా, వాడు ఒక వేస్ట్ గాడు. వాళ్ళకి నా గురించి మాట్లాడే అర్హతే లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉంది, అదొక పెద్ద చెత్త.
తాను ఒక యూట్యూబ్ ఛానల్ వాడు ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి మా మీద వీడియోలు చేస్తున్నారు. ఇది కూడా నాకు క్లియర్ కట్గా తెలుసు. అదొక చెత్త, ఒక వేస్ట్ గాడు. ఫస్ట్ మరి నీ గర్ల్ ఫ్రెండ్ చూసుకోరు, అది వెళ్ళి 10 మందితో నా గురించి ఎవడరా నువ్వు మాట్లాడడానికి? నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, అది 100 మందితో వెళ్ళి నువ్వు చెత్త కొడక, నువ్వెవడరా నా గురించి మాట్లాడడానికి? కంప్లైంట్ అయితే ఇచ్చాను, పోలీసులు వాడి వాళ్ళు దిగుతారు. సో అప్పుడు చూసాం కంప్లైంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో సత్య గారి లైఫ్ ఇచ్చారు, అనవసరంగా ఆయన మీద ఇటువంటి వ్యాఖ్యలు చేశాను, కొంతమందిని రెచ్చగొట్టారు అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మళ్ళీ అంతలోనే మళ్ళీ ఇటువంటి కామెంట్ చేశారంటే ఎవరైనా రెచ్చగొడుతున్నారా ఆయన్ని, లేకుంటే ఆయన ఇలానా? అప్పట్లో నాకు సోషల్ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు వాడు నన్ను తిట్టేటప్పుడు. స్వాతి నాయుడు కావచ్చు, ఉప్పల్ బాలు కావచ్చు, అగ్గిపెట్టి మచ్చ కావచ్చు, నట్నం స్టార్ కావచ్చు, గుంటి నాగరాజు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా స్టార్స్ అందరూ వీడియోస్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు, అన్నీ చేశారు. అప్పుడు భయపడ్డాడు, పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా నాకు ఎవరో క్వార్టర్ పోసి ఇలా తిట్టిపిస్తున్నారని చెప్పాడు. వైజాగ్ సత్య నిజంగా దేవుడు, చిరిపోయిన బట్టలు మురుగు బట్టలు వేసుకుంటే నాతో సూటు బూట్ వేయించాడు, నన్ను కారులో తిప్పించాడు, అది ఇదని ఓ చెప్పాడు. మళ్ళీ ఎవరు క్వార్టర్ పోసారో రోజు వెళ్ళడం, అక్కడ పార్కులో కూర్చోవడం, ఆన్లైన్ తిట్టడము. మరి ఈ సొసైటీ ఏం చేస్తుంది? అలాంటి మనిషిని తరిమి కొట్టాలి కదా. మరి సొసైటీకి అందరికీ ఇప్పుడు నా ఒక్కరికి తిరిగి వదిలేయండి, వైజాగ్ సత్య ఏదో అడిగి చేశాడు అన్యాయం ఏదో అని అనుకోవచ్చు, ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు కదా. ఏ రాజకీయ నాయకుడిని వదలడం లేదు, ఏ సినిమా యాక్టర్ని వదలడం లేదు, ఏ సెలబ్రిటీని వదలడం లేదు. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఈ అభిమాన సంఘాలు అంతాను? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్రెడీ కింద మీద పగలు కొట్టారు, నేను అరెస్ట్ చేయించి నేను కింద మీద పగలు కొట్టించాను, అయినా బుద్ధి రావడంలా. స్టేషన్లోకి వచ్చినాక మా కాలు పట్టుకున్నాడు, క్షమించండి క్షమించండి లెటర్ రాస్తున్నాడు, బతిమాలుతున్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళాకేమో తిడుతున్నారు, దొంగ చెక్క అంటున్నాడు. ఆడే పెద్ద వేస్ట్ గాడు ఆడు కాబట్టి అందరూ గెంటేస్తారు ఆడికి. నేను పెద్ద మగోండ్రా అంటున్నాడు. మగవాడు అయితే కష్టపడి సంపాదించిరా, మేము కష్టపడి మేము ఒక ఈవెంట్కి వెళ్ళామంటే 5,000 10,000 తెచ్చుకుంటాం మేము. నువ్వు మగాడు అంటే పెళ్ళం పక్కన పడుకునేవాడు మగాడు కాదు, అందరికీ నేను ఇదే చెప్తున్నాను. పెళ్ళాన్ని పోషించాలి, మొత్తం ఫ్యామిలీ అంతా చూసుకోవాలి, కష్టపడాలి. అసలు నీకు కష్టపడడానికే ఒళ్ళు వంగదు కదా, నువ్వు దొంగవు. నువ్వు మార్కెట్లో వెజిటబుల్ దొంగతనం చేయడము, నైట్ టైంలో ఫ్రూట్స్ దొంగతనం చేయడం, అదే నీ వృత్తి. సొసైటీలో గౌరవంగా బతకాలి, అర్థమవుతుందా? వాడు ఎప్పుడు పెళ్ళం ఏంటి మాకు తెలియదు, వాడు ఎప్పుడు అసలు కలిసినట్టే లేదు. అక్కడ వరంగల్లో కూడా ఎంక్వైరీ చేసాం, వాడు పెద్ద దొంగట, పెద్ద డాన్ అని చెప్పుకుంటాడు, కానీ వరంగల్కి చోరాడు, వరంగల్కి బిచ్చగాడాడు. కుర్చీ తాత ఇప్పుడు తాగిన తర్వాత అందరినీ తిట్టడం, మళ్ళీ తాగి పడిపోవడం. తాగాడంటే ఇంకా తిడుతుంటాడు, ఘోరంగా తిడతాడు. మళ్ళీ తర్వాత ఏమొచ్చి మన కాళ్ళ మీదే పడతాడు. సారీ సత్య, సారీ నువ్వు దేవుడువు, ఇగో నాకు ఒక క్వార్టర్ తాగిపించారు, తిట్టేశాను, సారీ అనుకుని మన కాళ్ళ మీద వచ్చి పడతాడు. ఒక సిగరెట్ ఉంటివ్వు, ఒక బీడీ ఉంటివ్వు, లేకపోతే క్వార్టర్ ఉంటివ్వు, ఆకలేస్తుంది అని అంటాడు. అట్లాంటి క్యారెక్టర్ అది. వాడైతే పిచ్చోడు కాదండి, వాడు బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ చేసుకున్నాడు. ఫేమస్ అయిన వాళ్ళందరూ నేను తిడదాము, నేను ఎక్కడికో వెళ్ళిపోయి. ఇంతకుముందు ఒక పిచ్చోడు అట్లా తిట్టేవాడు, ఒక మాస్టర్ ఉండేవాడు. వాడు అందరినీ బాలకృష్ణని, చిరంజీవిని, మీకు తెలుసు చంద్రబాబుని అందరిని తిట్టి ఆడు ఫేమస్ అయ్యాడు. వాడిని సినిమా ఇండస్ట్రీలో బయటికి తన్నేసిన తర్వాత ఆడు ఫేమస్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆడు ఏదో పెద్ద కొరియోగ్రాఫర్ అని చెప్పుకున్నాడు, కానీ నాకు ఆయన ఏమైనా ఫేమస్ అనిపించలేదు. సోషల్ మీడియాలోకి వచ్చినాక, మాతో తిరిగినాక, మాతో రియాలిటీ షోలు చేసినాక ఫేమస్ అయ్యాడు. వాడు అట్లా అందరిని తిట్టి ఫేమస్ అయ్యి ఇప్పుడు గోతులోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈడు తయారాడు అట్లా అందరిని తిట్టడం. వాడు కూడా అట్లానే అందరు రాజకీయ నాయకుల్ని, అందరిని సినిమా వాళ్ళు తిట్టివాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ చేశారు, పోలీస్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్? మమ్మల్ని తిట్టారు. మొన్నే వాడిని చెంచలగూడకో చర్లపల్లికి పంపించేస్తారంటే, నువ్వే కనికారం పడి వద్దండి వదిలేయండి వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని అన్నావు, చూడు మళ్ళీ నీకే మొగుడయ్యాడు అన్నారు. యాక్షన్ తీసుకుంటామో వేస్తామంటున్నారు. ఎక్కడ స్వాతి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కుర్చీ తాత? ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే ఈడొక వేస్ట్ గాడు, ఈడి గర్ల్ ఫ్రెండ్ అంతకన్నా వేస్ట్ ఒక చెత్త, ఈ ఒక ఛానలోడు ఒక వేస్ట్ గాడు, ఆడు పెద్ద వేస్ట్ గాడు అనమాట. అదేంటారు కదా శవం మీద పేలాలు ఏరుకునేలాగా. వాడు ఆ ఛానల్కి మేము ఎంతో హెల్ప్ చేసినాం, కానీ నాకు వీళ్ళిద్దరూ కలిసి మా మీద చెత్త వీడియోస్ అన్ని పెడుతున్నారు. నాశనం అయిపోతారు అంతకంత అందరూ వాళ్ళే.